తెలగపిండాకండి. ఏమాకు మేడం? తెలగపిండాకు. ఇదిగండి పైకి చూపించి కొన్ని తీసి. తెలగపిండి ఆకు తెచ్చాను కదండి. దీన్ని కొంతమంది కొండపిండి ఆకు అని కూడా అంటారు. మన డొంకల్లోకి పంపి ఆవిడ కోసుకురా మన ఆర్డర్ వేస్తుంది అనమాట. మరి మేడం గారు ఆర్డర్ ఇస్తే తప్పదు కదండి. మరి వెళ్ళి నేను తెక్కిని మరి కోసుకొచ్చాను. ఈ రోజు అదిగా ఒలుస్తున్నారు అన్నమాట. ఆకు ఒలుసు ఇప్పుడు ఆ కూర ఉండి మా ముఖాన్ని ఎడతారన్నమాట. మేము తినాలి. అది మా మేడం గారు ఒలుస్తున్నారు అన్నమాట. ఎలా వండుతారు మేడం? పప్పేసి వండుకోవాలి. పప్పేసి వండుకోవాలా? ఎలా చూపించడా? చూపించదు. ఇలా చూపిస్తుంది. ఇలాగా మొగుడు పెళ్ళం కలిసి ఉంటే జీవితం అంతా ఎంతో హాయి 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 హాయి. మొగుడు పెళ్ళం వంట చేస్తుంటే కాపురం అంతా ఎంతో హాయి 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 హాయి. పెళ్ళం చెప్పిన పని చేస్తుంటే పెళ్ళం ముఖములు నవ్వులు నవ్వులు నవ్వులే నవ్వులు నవ్వులు. గడ్డి కూడా తినేస్తారండి ఆయన. ఏదైతే ఏమైందండి, ఆరోగ్యానికి మంచిది కావాలి అంతే కదా. గడ్డి అయినా స్పెషల్గా పుట్టించేటండి దేవుడు. అది మనం తినడానికి వీలుగా లేదని గేదెలు పెడుతున్నాం అంతే. ఈ గడ్డి జాతి కదా, గడ్డి నుంచి రాలేదేంటండి. ఏంటో పిచ్చి పిల్లలు అలాగే అంటది. హాయ్ అండి అందరికీ. ఇది కొండపిండి ఆకు అన్నమాట. దీనిని మా ఏరియాలో 99% తెలగపిండి ఆకు అని పిలుస్తారండి. ఇది కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి పెట్టింది పేరన్నమాట. దీన్ని ఎక్కువగా కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు తరచూ వాడుతూ ఉంటారు. అయితే కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్లే కాదండి, ప్రతి ఒక్కరు కూడా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ వర్షాకాలం ఇది పల్లెటూరుల్లో ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా, ఏ రైతులు పెంచకుండా దానంతటా అదే మొలిసి ఇలా అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మేము వర్షాకాలం ఇవి దొరుకుతుంది కాబట్టి వర్షాకాలం వెళ్ళి ఈ ఆకుని కోసి తెచ్చుకుని మేము కూడా కూర వండించుకుంటూ ఉంటామండి. ఇది వర్షాకాలం పల్లెటూరులో అనేక చోట్ల దొరుకుతూ ఉంటుందండి. అంటే వరిచేలు కలిగిన కాలువగట్ల మీద, తోటల్లోనూ, అంటే నల్లరేగడి భూముల్లోనే కాకుండా ఇసుక భూముల్లో కూడా ఇది దొరుకుతూ ఉంటుందండి. అయితే ఇంతవరకు ఇది చాలా ఎక్కువ చోట్ల దొరికేదన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో కిడ్నీలో టోన్స్ చాలామందికి రావడం వల్ల దీనిని ఎక్కడ దొరికితే అక్కడ అందరూ తీసుకుపోవడమే కానీ దీని విత్తనాలు తీసి పండించడం లేదా దీన్ని అభివృద్ధి చేయడం ఇలా చేయట్లేదు. కాబట్టి ఇది దాదాపు చాలా మట్టుకి అంతరించిపోయిందండి. ఎక్కడో కానీ ఇది దొరకట్లేదు అనమాట. ఇది వరకు అలా కాలగొట్టుకెళ్తే ఏ దెబ్బపై వెతికినా బోలెడంత ఉండేదండి. అయితే దీని వినియోగం ఈ మధ్య ఎక్కువైపోవడం వల్ల ఇది కొంచెం తగ్గిపోయింది, ఎక్కడో కానీ దొరకట్లేదు అనమాట. ఇది తెలగపిండాకు, మామూలుగా కొండపిండాకు అని కూడా అంటారు. అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారన్నమాట. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. ముఖ్యంగా దీన్ని దేనికి వాడతారంటే కిడ్నీల్లో టూన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది వాడతారన్నమాట. ఎంతైనా పెట్టి తెప్పించుకుంటారు. రెండోది, ఇంతవరకు కూడా ఇది ప్రకృతి సిద్ధంగా పెరగడమే తప్ప రైతు వారీగా దీన్ని ఎవరో కూడా పెంచట్లేదు. ఇలా ఎక్కడన్నా దొరికితే మాలాంటి తెలిసిన వాళ్ళు తీసుకెళ్లిపోవడం తప్ప దీన్ని విత్తనాలు తీసి అభివృద్ధి చేసి పెంచడం లాంటిది లేదన్నమాట. కాబట్టి ఇది ఎక్కడన్నా దొరికితే తీసుకోండి. మీకు వీలైతే ఇంటి దగ్గర పెంచుకోండి. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర తెప్పించుకుని తినండి. ఇది చాలా మంచిది అన్నమాట హెల్త్కి. ఇదిగండి మేము నిధిత చాలా దుక్కులు తిరిగాము, ఇక్కడ దొరికింది, ఇది కోస్తున్నాం అన్నమాట. ఇంకా నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, మనం ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళం మనకు ఆల్రెడీ మార్కెట్లో దొరికే పాలకూర, తోటకూర, చుక్కకూర, గోంగూర ఇలాంటివి కాకుండా ఇలా మనకి అరుదుగా దొరికేవి, రైతులు పెంచలేనివి ఇలాంటివి మనం తీసుకొచ్చి పెంచుకున్నప్పుడు ఇంకా మనకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే పాలకూర, తోటకూర, చుక్కకూర ఇలాంటివి మనకి ఎప్పుడు కావాలప్పుడు మార్కెట్లో దొరుకుతాయి. ఇలాంటి కూరలు మనకి అంత తొందరగా మార్కెట్లో దొరకవండి, ఎప్పుడో అరుదుగా దొరుకుతూ ఉంటాయి. వీటిని ఎవరు రైతులు సాగు చేయట్లేదు కాబట్టి ఇలాంటివి మనం పెంచుకుంటే ఎప్పుడు కావాలప్పుడు తినడానికి వీలవుతుంది అన్నమాట. ఇంకా ఈ కూరని ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది అయితే మనకి అవగాహన లేదండి, కుండీల్లో ఎలా పెంచుకోవాలనేది. ఇది కూడా ఆకుకూరల సులువుగానే
పెరుగుతుందని మరి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఇది ఎప్పుడు పెంచుకోలేదు. ఒకవేళ మనం ఇంటి దగ్గర పెంచుకుందామన్నా మాకు అంత సోటు లేదన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో ఇంటి దగ్గర చాలామంది రకరకాల కూరలు పెంచుకుంటున్నారు కాబట్టి అలాంటి ఇంటికాడ పెంచుకునే అవకాశం ఉన్న వాళ్ళు ఇది కూడా పెంచుకుంటే చాలా మంచిదని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ తెలగపిండి ఆకు చాలా పెద్దగా నిగనిగలాడుతా చాలా ఫ్రెష్గా ఉందండి. అంటే ఇప్పుడు వర్షాకాలం వేసవకాలం వెళ్ళిన వెమ్మటే తొలకరి వర్షాలు కురిసినప్పుడు ఇలా మొక్క చాలా పుష్టిగా బలంగా వస్తుంది. ఆకు బాగా దృఢంగా ఉంటుందండి. దీనికి ఇంకా పూతకొమ్మ కూడా రాలేదన్నమాట. రాను రాను ఇది ఏమవుతుందంటే బలం తగ్గిపోయి ఈ కాడ ముదిరిపోయి ఈ ఆకు బాగా చిన్నగా అయిపోతుందండి. దీని నిండా తెల్లటి పూత వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం తొలకరి వర్షాలు కురిసిన మొదటి వర్షాల కాలంలో ఇలాంటి ఫ్రెష్ కూర తగులుతుంది. తర్వాత ఇదంతా కూడా ఆకు సన్నగించిపోయి దీని నిండా తెల్లటి పూత వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి తొలకరి వర్షాలు కురిసిన వర్షాకాలం మొదట్లో మనం తీసుకుంటే ఇలాంటి మంచి కూర మనకి దొరుకుతుంది అన్నమాట. ఇంకా పట్టణంలో ఉన్నవారు పెంచుకోవడానికి వీలు లేకపోతే ఏ వ్యాపారస్తులతోటైనా సరే ఇది తెప్పించుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పటి వరకు దీన్ని ఏ రైతు కూడా పండించట్లేదండి. ఎవరు తీసుకొచ్చినా కూడా ప్రకృతి సిద్ధంగా దాని అంతటా అది మొలిసిందాన్ని తీసుకుని వస్తున్నారు. కాబట్టి ఇది ఎవరైనా సరే తీసుకోవచ్చు అన్నమాట. రసాయనిక ఎరువులు వాడారని కానీ పురుగు మందులు కొట్టారని కానీ ఎవరు కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ఇప్పటిదాకా అలాంటివి వాడి ఏ రైతు కూడా దీనిని సాగు చేయట్లేదు అన్నమాట. ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళు చాలామంది దీన్ని తెచ్చుకుని తింటారండి. కానీ ఒక్కొక్కళ్ళు దీన్ని తెచ్చుకుని తినరన్నమాట. కానీ పల్లెటూరులో ఉన్నవాళ్ళు దొరికిన వాళ్ళు ఎవరు కూడా దీన్ని మిస్ అవ్వకండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్లే కదండి, లేని వాళ్ళు కూడా ఇది తినడం ద్వారా కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉంటాయి. రెండోది ఇది అందరూ తినొచ్చండి. ఇది తినడం వల్ల ఇంకా చాలా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఆకు దొరికిన వాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆకుని తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పప్పు తెలగపిండి ఆకుకూర అయిపోయిందా? అదిగండి మా మేడం గారు పప్పు తెలగపిండి ఆకు వండేశారన్నమాట. కర్రీ తాలింపు పెట్టేశారండి. తినేయడమేనా? ఒకసారి కూర ఎలా వండుకోవాలో చెప్పండి మేడం. పప్పు తోటకూర ఎలా వండుకుంటాం సేమ్ అలాగే వండుకుంటే సరిపోతుందండి. సేమ్ తోటకూర లాగే పప్పు తోటకూర లాగే సేమ్ దానికి ఎన్ని సాల్తీలు ఎలా వేసుకుంటామో దీనికి కూడా అంతే. ఇంకా ఈ కూర ఎన్ని విధాలుగా వండుకోవాలి, ఈ ఆకుని ఎలా తీసుకోవాలనేది చెప్పట్లేదండి. ఎందుకంటే దాని గురించి ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. మీరు ఈ ఆకుని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, ఎన్ని రకాలుగా వండుకోవచ్చు అనేది మీరు ఇంకా చాలా వీడియోలు చూసి తెలుసుకోవచ్చు. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.